తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని నల్గొండ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు అన్నారు. ప్రజల ఆదరణతో 36వ డివిజన్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొరిశెట్టి మమతా నాగేశ్వరరావు మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు తాము వెళ్లినప్పుడు ప్రజలు నిండు మనసుతో తమకు ఆశీర్వాదం అందజేస్తున్నారని, కారు గుర్తుపై ఓటు వేస్తామని వారే స్వచ్ఛందంగా చెబుతున్నారని తెలిపారు. డివిజన్ పరిధిలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయని, గతంలో ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసిన వారు వార్డును పట్టించుకోకపోవడంతో వార్డు పరిధిలో ఎన్నో సమస్యలు తిష్టవేశాయని అన్నారు. డివిజన్లో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడంతో దోమలు పెరిగిపోయి డివిజన్ ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా అన్ని ఆలోచించి తమకు ఒకసారి అవకాశం కల్పించాలని 36వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి మొరిశెట్టి మమత కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నితిన్, చింటూ, భరత్, నిఖిల్ రెడ్డి, జితేందర్, సంతోష్, మినీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ భాగంగా ఈరోజు 36వ వార్డులో ప్రచారంలో భాగంగా ఈ యొక్క స్థానిక గౌతమ్ జూనియర్ కళాశాల, ఎల్వి కోవర్ బ్యాంక్, అలాగే వివేకానంద కాలనీలో ఈ యొక్క ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఎవరింటికి వెళ్ళినా కూడా స్వాగతం పలుకుతూ ఈసారి మీకే పట్టం కడతామని చెప్పేసి, మీరు గతంలో చేసినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, అక్కడ చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, మీకు ఖచ్చితంగా ఈసారి ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి అలాగే బీఆర్ఎస్ను నల్లగొండ మున్సిపల్ మేయర్పై కూర్చోబెడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఏ గల్లీ చూసినా కూడా పెద్ద ఎత్తున సమస్యలు. ఇటు చూడండి ఒకసారి, లతీఫ్ సాబ్ గుట్ట నుంచి వస్తుంది వాటర్, కనీసము డ్రైనేజీ వ్యవస్థ సూర్యనగర్ కాలనీ, రాకిల్స్ కాలనీ పెద్ద ఎత్తున నిర్మాణం చేశారు. కానీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఏమాత్రం అభివృద్ధి నోచుకోక ఈరోజు ఊకే పరిస్థితి కూడా లేక మున్సిపల్ సిబ్బంది రాక చాలామంది దోమలకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా సమస్యల మీద చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచించి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి అవకాశం ఉన్న త్యాగం చేసి 48వ వార్డులో పోటీ చేసి ఓడిపోయాను. అక్కడ నా సర్వీస్ ఎలా ఉందో ప్రజలంతా కూడా గుర్తించారు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోకుండా అభివృద్ధి కూడా నోచుకోలేదు. అందుకే ఈసారి జనరల్ సీట్లో అయినా కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా శ్రీమతిని మొరిశెట్టి మమతా నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క 36వ డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే కంచాల భూపాల్ రెడ్డి గారి నాయకత్వాన మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండలో నాయకత్వం ఎలా ఉందంటే, నామినేషన్ వేయకుండా బీఫామ్స్ ఇస్తున్నారు. పాపం ఇంట్లో ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చి బజారు ఇచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళు మానసికంగా ఎంతోమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా ఇళ్లలో కూర్చొని బాధపడుతున్నారు. కావున ప్రజలంతా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పార్టీని చూడకండి, వ్యక్తిని చూడండి. ఏ వ్యక్తి అయితే మనకు వచ్చి పనిచేస్తాడో ఆ వ్యక్తి పట్టం కట్టాలని చెప్పేసి మీకు ఐబీసీ ద్వారా తెలియజేస్తున్నాను. స్థానిక పట్టణంలో ఉన్న 36వ వార్డు నుండి నేను మమతా నాగేశ్వరరావుని పోటీ చేస్తున్నానండి. ఇంతకుముందు అవకాశం రాలే ఈ వార్డులో చేయడానికి, ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవాలి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. కారు గుర్తుకు ఓటు వేసి ఈసారి భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోటీ చేస్తున్నాము కాబట్టి ఈసారి తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.